హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ ములంకాయ టమాటా కర్రీ. ఈ బీరకాయ ములంకాయ టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం. ఒక బీరకాయ, ఒక ములంకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు. ఇవి పోపు దినుసులకి. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత పోపు దినుసులను కూడా వేసి ఒక్కోసారి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా ములంకాయ ముక్కలను కూడా వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ముక్కలు మగ్గే వరకు వేయించుకుని సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. కానీ మనం ములంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ములంకాయ ముక్కలు కూడా మగ్గే వరకు ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇలా మూత పెట్టి వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి.